ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. యోవేలు ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఈ రోజు మనకు యాష్ వెడ్నెస్డే, అంటే మన కొరకై ప్రభువైన యేసయ్య అనుభవించినటువంటి ఉపద్రవాలు, ఆయన శ్రమలను గుర్తించుకొని ఉపవాసములో దేవుని బిడ్డలు గడిపేటువంటి యొక్క రోజులవి. అవును దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది సాధారణమైనది కాదు. ప్రభు అయిన యేసయ్య 2025 సంవత్సరానికి ముందు ఈ భూలోకములో ఆయన మన కొరకై కల్వారి సిలువలో రక్తాన్ని చెంది మరణించాడు. దేవుని బిడ్డలారా, ఆయన మరణించినటువంటి యొక్క ఆ మరణమును, పోరాటములను, ఉపద్రవాలను, శ్రమలను గుర్తించుకుని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలో ఉపవాసంతో గడిపే రోజులవి. దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది సాధారణమైనది కాదు. 2025 సంవత్సరానికి ముందు ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకంలో ఆయన సేవ చేసిన ఆయన ఉపవాసించి ఉపవాసముల తరువాత సేవను ప్రారంభించాడు. కారణం, మనలాగా ఆయన కూడా శరీరంలో ఈ లోకంలో సేవ చేశాడు కాబట్టి ఆయన ఉపవాసించాడు, ప్రార్థన చేసినాడు. ఉపవాసం అనేది సాధారణమైనది కాదండి. పాత నిబంధన గ్రంథంలో మనం చదివినట్లయితే దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడంతా ఉపవాసించారో దేవుని యొక్క పశ్చాత్తాపాన్ని, దేవుని దయను పొందుకున్నారు, దేవుని కృపను పొందుకున్నారు. దేవుని యొక్క కోపాగ్ని అంతా ఆరిపోయినదండి వాళ్ళ ఉపవాసం తరువాత. దేవుని బిడ్డలారా, ఉపవాసము అనేది సాధారణమైన విషయం కాదు. దేవునికి సన్నిహితంగా మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి యొక్క సాధనమే ఉపవాసము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస రోజులు మనం ప్రారంభిస్తున్నాం. మీ వల్ల అయితే ప్రతిరోజు ఉపవాసం ఉండండి. మీ వల్ల అయితే మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండండి. ఇంకనో దేవుడు మీకు శక్తినిస్తే మధ్యాహ్నం పైన కూడా కొద్దిగా ఉపవాసములో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండండి. ఉపవాసం అనేది సాధారణమైనది కాదు. దేవుని సన్నిధిలో జయాన్ని పొందుకొనడానికి గొప్ప మార్గము ఉపవాసము. ఎవరైతే ఉపవాసం ఉంటారో దయ్యాళ్లను వాళ్ళు తరమగొట్టుదురు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఉపవాసము మరియు ప్రార్థనతో గాని మరి దేని వలన ఇటువంటి యొక్క దయ్యాలు పోదని దేవుడు అన్నాడు. అంటే ఉపవాసం ఉండే దేవుని బిడ్డలు జయము పైన జయాన్ని పొందుకునేదరు. ఉపవాసం ఉండేటువంటి దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లెదరు. ఉపవాసముతో ఉండే దేవుని బిడ్డలు దేవునికి సన్నిహితంగా చేరెదరు. దేవుని మర్మాలను గ్రహించి దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎదిగెదరు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను బలపరచండి. నా రక్షక, ఈ యొక్క ఉపవాస రోజుల్లో మీ బిడ్డలు కూడా నాయన ఉపవాసం ఉండడానికి, ప్రార్థనలో ఉండడానికి సహాయం చేయండి. మీ కృప కనికరంతో కూడా నింపండి, సహాయం చేయండి, దీవించండి నాయన. అగ్ని జ్వాలగా మార్చండి. వీళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి, వీళ్ళ ఆత్మీయ జీవితాలను ఆశీర్వదించండి. నా రక్షక, మీ మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపై దిగివచ్చును గాక నాయన. మీ సుఖము, సమాధానం, విడుదల, మీ యొక్క శక్తి ఇప్పుడే బిడ్డని నింపును గాక నా దేవ. ఇంకనూ ఆత్మీయ జీవితంలో బలపడడానికి వీళ్ళకు సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.